మల్కాజ్గిరిలో తాను డమ్మీ అభ్యర్థిని కాదన్నారు మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి. మల్కాజ్గిరిలో ఓటు హక్కు లేని వాళ్లు ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదని, తాను 20 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నారని తెలిపారు. హుజూరాబాద్ లో ఓడిన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో ఎలా పోటీ చేస్తాడంటున్న రాగిడి లక్ష్మారెడ్డితో నరేందర్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరిలో ఎట్లాంటి ప్రచారం కొనసాగుతోంది, ఈ రోజు కేసీఆర్ జరిపినటువంటి మీటింగ్ లో ఎట్లాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఇలాంటి అంశాలను కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎట్లా చూస్తారు సార్, ఈ రోజు మీకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు? 9 లక్షల చెక్ ఇచ్చారా, ఇంకేం జరిగింది చెప్పండి. కేసీఆర్ గారు ఆశీర్వదించి నాకు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఈ రోజు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎక్స్పెండిచర్ గురించి 90 లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. మీకు అందరికి తెలుసు, జనరల్గా ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికి అందరికి తెలుసు. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి మొన్న జరిగిన ఎలక్షన్లలో మరి బీఆర్ఎస్ పార్టీని మొన్న 7 సెగ్మెంట్లలో మా పార్లమెంట్లో 7 గెలిపేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని మళ్ళొక్కసారి ఆశీర్వదించడానికి కంకణం కట్టుకున్నారు. ఎక్కడ పోయినా కూడా తండాలుగా మరి కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్లు గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ చేసిన డెవలప్మెంట్లు గుర్తు చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఈ ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో మరి బీఆర్ఎస్ పార్టీని మరి ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఇక్కడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ నేను గెలుపుని ఎవరు ఆపలేరు, 3సారి హ్యాట్రిక్ కొట్టున్నారు మోడీ గారు అని ఆయన చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర ఏరియా నుంచి వచ్చి అక్కడ ఆమె చేస్తున్నటువంటి సందర్భం ఎట్లా చూస్తారు? ఈటెల రాజేందర్ గారు ఆయన ప్రజలు ఆశీర్వదిస్తారు అంటే ఆయన హుజరాబాద్ లో ఆశీర్వదిస్తారు. ఆయన ఎవరు? ఈటెల రాజేందర్ గారు ఇక్కడ రావడానికి మల్కాజ్గిరి పార్లమెంట్ తో సంబంధం, ఆయన ఓటు హక్కు కూడా ఆయనకు లేదు. ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ గారు మాట్లాడే ముందు వాళ్ళు ఆలోచించి మాట్లాడాలి. ఆయన ఓటు హక్కు ఉందా? ఇక్కడ ప్రజలు ఎప్పుడైనా కలిసిండా? ప్రజలతో మమేకయ్యా? ప్రజాసేవలో ఉన్నాడా? అసలు మల్కాజ్గిరి ప్రజలను ఎవరు గుర్తుపడతాడు? ఆయన హుజరాబాద్ పోవాలా? హుజరాబాద్ లో చెల్లని పైసా ఇక్కడ చెల్లుతుంది, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇల్లు కూడా ఇక్కడనే ఉన్నది అంటాడు ఆయన. ఇల్లు అందరికి ఉండొచ్చు. నాకు కూడా ఢిల్లీలో ఇల్లు ఉంది. ఢిల్లీలో పోయి కంటెస్ట్ చేస్తా అంటే నన్ను ఎందుకు కొడతారు? ఇల్లు ఎక్కడుంటే అక్కడ కంటెస్ట్ చేయవచ్చా ఏంది? దాని విషయం కాదు మేము ఆయన ప్రజలకు ఏం చేసిండు ఇక్కడ? నేను 25-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ సమస్యలు ప్రజలకు వచ్చినా కూడా నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, ప్రజలతో మమేకమై ఉన్నా, ప్రజలలో నేను సేవలు చేసినా, నేను ఇక్కడ ఉన్నా, స్థానికంగా ఉన్నా. ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఎడుకోవచ్చా అంటే ప్రజలు ఆయన ఆశ్రయించారు.